హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అసలు ఏం జరిగిందో, మీరను ఎందుకు పెళ్లి చేసుకోవాల్సిందో ఒక్కరోజైనా మీరు అడిగారా అని చెప్పేసి ఈ విధంగా కృష్ణప్రసాద్ గగన్ని నిలదీస్తూ అడగలేదు, అడగడు కూడా. ఎందుకంటే మీరు నిందించడానికి ఒక కారణం కావాలి కాబట్టి. మీరు అడగకపోయినా సరే, చెప్పకపోవడం నా తప్పు, కానీ ఇప్పుడైనా నిజం చెప్తానని చెప్పేసి ఈ విధంగా కృష్ణప్రసాద్ అపూర్వ గురించి చెప్పడానికి ఇక అలా చెప్తుండగా మరోవైపు భూమి టెన్షన్తో చూస్తూ ఉంటుంది. అసలు ఏ పరిస్థితులలో మీరను పెళ్లి చేసుకోవాల్సిందో ఇప్పుడైనా నిజం చెప్తాను. ఎందుకంటే నిజం చెప్పపోతే ఇక నా జీవితానికి వ్యర్థం ఉండదు. నువ్వు నా మీద నిందలు వేస్తున్నావు కదరా, అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నానో ఇప్పుడు నిజం చెప్తాను. ఆ నిజం చెప్పైనా ఈ తండ్రి బాధను నువ్వు అర్థం చేసుకుంటావని నేను అనుకుంటాను అని చెప్పేసి ఈ విధంగా కృష్ణప్రసాద్ చెప్పబోతుండగా, అయినా ఇప్పుడు ఒక కథ అల్లడానికి ఒక కథ రూపంతో వచ్చావా అని చెప్పేసి అంటుండగా, అది కాదండి, ఆయన ఏం చెప్తున్నారో కాస్త విన్నాం కదా అని చెప్పేసి ఈ విధంగా భూమి అంటుండగా, ఇందులో నీకు జోక్యం అవసరం లేదు. నా తల్లి బాధను అది నాకు మాత్రమే, నేను చిన్నప్పటి నుంచి పడ్డాను, ఆ బాధ నాకు మాత్రమే తెలుసు అని చెప్పేసి గగన్ అంటూ ఉంటాడు. అరే, నీ తల్లి బాధ కోసమే నువ్వు వెనుకలాడుతున్నావు, కానీ నేను తనని చేసుకున్నచలి తన ప్రేమ కోసం నేను ఎంత తపన పడుతున్నానో అది నాకు మాత్రమే తెలుసురా. తనను దూరం చేసుకొని ఏ రోజు నేను సుఖంగా లేను, ఎందుకంటే తను అంటే నా ప్రాణం కాబట్టి అని చెప్పేసి ఈ విధంగా కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అసలు ఏం జరిగిందో ఒక్కసారి నేను చెప్పేది వినదరా, ఆ తర్వాత నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి నేను కట్టుబడి ఉంటానని చెప్పేసి ఈ విధంగా కృష్ణప్రసాద్ అంటుండగా, అప్పుడు వెంటనే శారద ఒక్కసారి చెప్పేది విందాం నాన్నని చెప్పేసి అంటూ ఉంటుంది. అదే సమయానికి కృష్ణప్రసాద్ అక్కడ జరిగిందంతా చెప్తూ ఉంటాడు. శోభచంద్ర గారు నిండు గర్భవతి, తను ఫ్యాక్టరీలో ఉన్నది విషయం నేను తెలియకుండానే ఫ్యాక్టరీకి నిప్పంటించాను అని చెప్పేసి గగన్కి శోభచంద్ర గురించి చెప్పేసరికి భూమి ఒక్కసారిగా ఆ గజ్జలు శోభచంద్రవి అని చెప్పేసి ఇక అపూర్వ మాటలు భూమి గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అలా జరగడానికి మొదటిది అసలు ఇదంతటి కారణం ఆ రాక్షసి వల్లే శోభచంద్ర గాని నా చేతులను ఇక నేను తనని ఇక మంటలలో తగిలి పెట్టాను. అసలు ఏం జరిగిందంటే అపూర్వ నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఏం జరిగిందంటే ఆ రోజు భోగి పండగ నేను మీ అమ్మని చూడడానికి ఇంటికి వచ్చాను. సడన్గా అపూర్వ నుంచి నాకు ఫోన్ వచ్చింది. బొమ్మల ఫ్యాక్టరీ నష్టాల ఉంది, దాన్ని తగలపెడితే ఇన్సూరెన్స్ వస్తుంది, ఇన్సూరెన్స్ అని ఆ డబ్బుతో నష్టాలు ఉంది, ఫ్యాక్టరీ నుంచి బయటపడి ఎలాగైనా ఇక కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఎలాగైనా ఒక కొలిక్కి తీసుకొస్తామని చెప్పేసి అపూర్వ నాకు ఫోన్ చేసింది. అపూర్వ చెప్పిన మాటలు ఒక్కసారిగా నేను గుడ్డిగా నమ్మే శోభచంద్ర ఉంది ఒక్కసారిగా గమనించుకోకుండా తన మాటలు గుడ్డిగా నమ్మేసి ఆ ఫ్యాక్టరీని తగలపెట్టేశాను. నా మూర్ఖత్వంతో ఇక నేను ఏం చూశాను, ఏం చూడబోయానో అసలు నా కల్లో ఊహించకుండా అలా జరిగిపోయింది. శోభచంద్ర గారు నిండు గర్భవతి, మూర్ఖత్వంతో తను ఫ్యాక్టరీలో ఉంది ఆ విషయం తెలుసుకోకుండానే పెట్రోల్ పోసి ఆ ఫ్యాక్టరీ మొత్తం నా చేతులతో ఈ చేతులతో ఆ మంటలోనే కడుపుతో ఉన్న ఆవిడ ఆ మంటలో శోభచంద్ర గారు బూడిదైపోయింది అని చెప్పేసి కృష్ణప్రసాద్ శోభచంద్ర గురించి జరిగిందంతా చెప్తూ బాధపడుతూ ఉంటాడు. ఆ మాటలు విని భూమి తన తల్లి జ్ఞాపకం గుర్తు చేసుకుంటూ ఉంటుంది. చెర్రీ మాత్రం తను చెప్పింది భూమి గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఆ ఫ్యాక్టరీలో పక్కకున్న నువ్వు ఇక ముద్దుగా పుట్టావు కదా, అలా అని చెప్పేసి నీ దగ్గర ఉన్న గజ్జలు నేను తీసుకున్నాను చెప్పేసి చెర్రీ చెప్పిన మాటలు భూమి జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటుంది. అపూర్వ మాటలు కూడా భూమి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అలా అని చెప్పేసి నేను గుడ్డిగా నమ్మి ఇక నా చేతులతో ఆ ఫ్యాక్టరీని తగలపెట్టిన తర్వాత నేను చాలా బాధపడ్డాను, చాలా ఏడ్చాను. ఇక ఎలాగైనా శోభచంద్ర గారిని కాపాడుతానని చెప్పేసి ఆ మంటల దగ్గరికి వెళ్ళిన ప్రయత్నం కూడా చేశాను. కానీ ఆఖరి సమయంలో తను కల్లారా చావు బ్రతుకులలో అలా మంటలలో మొత్తం బూడిదైపోయింది. అదే సమయానికి అపూర్వ గారు వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత తను చేసిన పాపాన్ని నా మీద చుట్టేసింది. కావాలనే నువ్వు మా అక్కను చంపావు, ఇదంతటికి కారణం నువ్వే అని చెప్పేసి ఈ విధంగా అంటూ నన్ను ఒకటేసారి బెదిరించింది. అసలు చనిపోవడానికి నువ్వే కారణమని నువ్వు బాధపడుతున్నావు తెలుసు కృష్ణప్రసాద్, కానీ అసలు నిజం చెప్పనా, నువ్వు శోభచంద్ర చనిపోయింది దాని కారణం అని చెప్పేసి చాలా పశ్చాత్తాపడుతున్నావు. అది చేసింది నేనే, ఎందుకంటే ఫ్యాక్టరీలో నష్టాలేం లేదు, కావాలనే
ఇక నా చేతికి మట్టంటకుండా శోభచంద్రను నీ చేతులతోనే చంపించాను అని చెప్పేసి అపూర్వ చెప్పిన మాటలు విని ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు. అంటే ఇదంతా నేను చేశానని ఇక బాధపడుతున్న సమయంలో అపూర్వ మాటలు విని ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు. ఏంటి టెన్షన్ పడుతున్నావా? అవును, నేను దాన్ని చంపాను. నన్ను నా బావను విడదీస్తుందా? అలాంటి దాన్ని మధ్యలోనే చంపేలా చేశాను. అయినా ఎందుకంటే ఖచ్చితంగా అది బూడిదలలో కలిసిపోయింది కదా. కావాలని చెప్పేసి ఫ్యాక్టరీలో నష్టాలున్నాయని చెప్పేసి నీ చేతులతో ఇక శోభచంద్రను మట్టిలో కలిపేశాను. సరే, దీని గురించి పట్టించుకోకని ఇప్పుడు అలా చేయడం చాలా పొరపాటు కదా అని చెప్పేసి అంటుండగా, పొరపాటు కాదు, ఈ విషయం ఎక్కడైనా చెప్పావో ఇక నువ్వు చంపావని నేను నీ మీద నేరం వేస్తానని చెప్పేసి ఈ విధంగా ఒక్కసారిగా కృష్ణప్రసాద్ను బెదిరిస్తూ ఉంటుంది అపూర్వ. ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంతేకాదు, నువ్వు ఒక్కసారి ఇంటికి రా. ఏంటి, నేను ఇంటికి రావడమా? ఈ జాబ్కు రిజైన్ చేస్తున్నాను. జాబ్కు రిజైన్ కాదు, నువ్వు నా ఆడపడుచును. అదే మీరా నిన్ను ఇష్టపడుతుంది, నిన్ను పెళ్లి చేసుకోవాలని కూడా అంటుంది. నేను పెళ్లి చేసుకోవడమా? నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. నీకు పెళ్ళైనా సరే మీరా నిన్ను ఇష్టపడుతుంది కాబట్టి నువ్వు ఖచ్చితంగా మీరాను పెళ్లి చేసుకోవాలి. మీరాను పెళ్లి చేసుకోకుంటే నీ భాగవతం అంట ఈ వీడియో రూపంలో బయటపడుతుందని చెప్పేసి ఒక్కసారిగా ఆ వీడియో క్లిప్ చూపేసరికి ఇక షాక్లో ఉండిపోతాడు కృష్ణప్రసాద్. ఏం చేయలేని పరిస్థితి. ఇక వెంటనే తనకు పెళ్లి కాలేదని చెప్పేసి ఆ ఇంట్లో మీరాను పెళ్లి చేసుకుంటాడు. అలా బ్లాక్మెయిల్ చేసిన అపూర్వ గుట్టు చెప్పలేని పరిస్థితిలో ఆ ఇంట్లో ఒక నిశ్చయులాగా బ్రతుకుతూ ఉంటారు. ఇదంతా ఒక్కసారిగా గగన్కి చెప్పేసరికి ఇక తన కళ్ళల్లో మంటలు, ఒక్కసారి ఉగ్ర రూపం. జరిగిందంతా చెప్పేసరికి భూమి కూడా షాక్లో ఉండిపోతుంది. అంటే మా అమ్మే అని చెప్పేసి ఈ విధంగా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక కృష్ణప్రసాద్ దొరికిన తర్వాత జరిగిందంతా అపూర్వ గురించి చెప్పిన తర్వాత ఇక తన తల్లి అని చెప్పేసి, శరత్చంద్ర తన తండ్రి అని చెప్పేసి భూమి ఒక్కసారిగా ఆనందం మురిసిపోతూ ఉంటుంది. మరోవైపు గగన్ మాత్రం కృష్ణప్రసాద్ మాటలు చెప్పేసరికి ఇక శారద కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇలాంతా చేసి మిమ్మల్ని దూరం చేసుకునే కారణం ఒకవైపు అపూర్వ వల్లనే నిన్ను ఇక నీ తల్లిని దూరం చేసుకున్నారా? ఇప్పుడు చెప్పరా, ఇప్పుడు నువ్వు ఎలాంటి శిక్ష విధించినా దానికి నీ సిద్ధంగా ఉన్నాని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ మాటలు విని ఒక్కసారిగా తన తండ్రిని హక్ చేసుకుంటాడు. ఇక ఆ సంతోషంలో శారద మాత్రం అలాగే చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు భూమి కాస్త అపూర్వే తన పిన్ అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత తన తల్లి చావు కారణం అపూర్వ అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ చెప్పిన మాటలు విని ఎలాగైనా తనని ఈడ్చి 10 మందిలో తన తల్లి కారణం చావుకు తానే చెప్పేసి ఇక ఆలోచిస్తూ ఉంటుంది. మరి వచ్చే అప్కమింగ్లో చాలా ఇంట్రెస్ట్ ఉండబోతుంది. మరి మీరు మిస్ పోను అపూర్వకు పట్టపగలు చుక్కలు చూపించబోతున్న ఇక భూమి మరి ఏం జరగబోతుందో తెలుసుకుందాం. మిస్ కాకండి. డోంట్